సార్ చెప్పవయ్యా. సార్ ఆ చిట్ ఫండ్ కేసు విషయంలో ఇద్దరిని వీళ్ళ ఆవిడ్ని స్టేషన్కి తీసుకొచ్చాం. ఎంక్వైరీ అప్పుడు కొంచెం అటు ఇటు మాట్లాడతాం కదా, సార్ దానికి ఎమోషనల్ అయి నా మీద చెయ్యి వేశారు. మనకి కొంచెం కోపం వస్తుంది కదా, ఓ 2 రోజులు ఎంక్వైరీ కని. 3 రోజులు. సరేనయ్యా 3 రోజులు. ఆ తర్వాత ఇతను నిర్దోషం తేలింది, విడుదల చేశాను అంతే. సార్ వీడు నా వైఫ్ గురించి ఏం చెప్పట్లేదు. అతని వైఫ్కి ఏమైంది? సార్ మన పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళని పెట్టుకోం కదా, అందుకే లిండాకి హ్యాండ్ ఓవర్ చేశాను. అడగండి. అది నేను చెప్పాను కదా సార్, చెప్పేశాను. స్టాప్. చూడండి, లోపల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. నేను ముందు లోపలికి వెళ్ళి చూసి వస్తాను. నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు మీరెవరు ఏ యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? కృష్ణ, పరిస్థితిని అర్థం చేసుకొని నిజం చెప్పవయ్యా. సార్ నేను చెప్పిందంతా నిజం. ఎవరు ఎవరు కమిషనర్ కట్లిపో. అసలు కడితేనే కదా. అవునయ్యా, అవన్నీ నేను చెప్తాను. సార్ ముందు ఆ గన్ డౌన్ చెయ్యి. కన్ఫ్యూషన్ గా ఉందా? నీ కన్ఫ్యూషన్ నేను క్లియర్ చేస్తాను. మనం అనుకున్నది రాంగ్ అయ్యా. అంటే ఇది కమిషనర్ గెస్ట్ హౌసా సార్? చానోర్మై, ఇది కమిషనర్, ఇది కిడ్నాపర్, ఇది కమిషనర్ కూతురు. కమిషనర్ కి కూతురు కావాలి. కూతురేమో కిడ్నాపర్ దగ్గర ఉంది. వాడికి వాళ్ళ ఆవిడ దొరకపోతే కూతురుతో పాటు మన వాళ్ళందరినీ చంపేస్తాడు. వాడు మన వాళ్ళని చంపకుండా ఉండాలంటే మనం వాడిని చంపాలి. మనం వాడిని చంపాలి అంటే వాడు బయటికి రావాలి. వాడు బయటికి రావాలంటే వాళ్ళ ఆవిడ దొరకాలి. అది కదా. వాళ్ళ ఆవిడని పట్టుకొచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా సార్? దొరకదు. ఎందుకంటే ఆవిడ దొరికిన మన కృష్ణ కదా. మన వాడికి దొరికితే ఇంకేముంది, ఆవిడ ఎప్పుడో. నరసింహ ఒక విషయం మర్చిపోయాడు. మంచి వాళ్ళకి కష్టాలు కన్నీళ్ళు ఉంటాయేమో కానీ ఓటమి మాత్రం ఎప్పటికీ ఉండదని. సత్యభామని సముద్రంలో పడేసేవరకే మనకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తలకి బాగా గాయమైంది, బ్యాండేజ్ వేశాను. ఇక్కడ పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ఆడకూతురికి మాకు ఏ సంబంధం లేదమ్మా. సముద్రం మీదకి ఆటకెళ్తే వాళ్ళు ఈ ఆడకూతురు పడిన తల్లి. మా గూడెం డాక్టర్ 2 రోజులు వైద్యం చేసి తన వల్ల కాక మీ కాడికి తీసుకెళ్ళమన్నాడమ్మా. చూడండి, తల వెనుక 10 వస్తువు తగిలి బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయినట్టున్నాయి. ఆమెను వెంటనే న్యూరో సర్జన్ కి చూపెట్టాలి. అది మాత్రమే కాదు, ఇది పోలీస్ కేసు. మీరు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. పోలీసులతోనూ పెద్దోళ్ళతోనూ మాకెందుకు గొడవ తల్లి? ఏదో సముద్రాన్ని నమ్ముకుని బతికేటోళ్ళమమ్మా. ఆ పోలీసు ఏదో మీరే చూసుకోండి తల్లి. మమ్మల్ని ఒగ్గేయండి అమ్మా. ఇప్పుడు డ్యూటీ దిగానే, మస్తుగా పైసలున్నాయి. ఆజా రావా, రాకపోతే పోయా. నీలాంటి వాళ్ళు మస్తున్నారు. పెడా నిన్నే వస్తా. పురాణాల ప్రకారం దక్షయజ్ఞ సమయంలో మహాశివుడు రుద్రతాండవం చేసి సతిని వివిధ భాగాలుగా ఖండించాడు. అవి 18 భాగాలుగా వివిధ ప్రదేశాల్లో పడ్డాయని, అందులో నోటి భాగం పడ్డ ప్రదేశాన్ని జ్వాలాముఖిగా, యోని భాగం పడ్డ నీల్చల్ పర్వత ప్రాంతం ఈ కామాఖ్య దేవాలయంగా ప్రసిద్ధి పొందాయి. ఇది అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శిస్తే వారి దాంపత్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆజా, ఇంత దూరం వచ్చి రానంటావంటే అందరా? అరే అరే ఏమిట్రా అది? ఎవరా పిల్ల? లోడ్ దించొస్తుంటే హైవే మీద ఉందమ్మా. చూస్తే మంచి కుటుంబం పిల్లలాగుంది. తోడా వాసన, తోడా పాగల లెక్క ఉందమ్మా. హైవే మీద ఎవరన్నా చూస్తే ఏమైనా చేస్తారని మన ఇంటికి తీసుకొచ్చిన. మంచి పని చేసినావు బేట, అల్లా నీకు మంచి చేస్తాడు. సుబే దీన్ని తీసుకెళ్లి ఏదైనా స్టేషన్ లో వదిలేస్తా. రా బేటి.
చాలా అందరు ఎందుకురా గుస్సా చేస్తావు ఆ ఆరమ్మ చిట్ ఫండ్స్ పెద్ద గొడవైంది. దాని కవరేజ్ కూడా నేను వెళ్ళాను. ఆ ఎండిపిఏ తన ఫోటో ఎక్కడా రాలేదు. వాళ్ళ ఇల్లు సాగర్ కాలనీ అక్కడెక్కడ ఉంది సార్. షార్ట్ సార్. వస్తున్నాను. రే సత్యమూర్తి గారు తన ఎంక్వైరీని వీడియో కవరేజ్ చేశారట. దాన్ని మీడియా వాళ్ళకి ఇవ్వాలట. నువ్వు అది ఏర్పాటు చేసే పనిలో ఉండు. నేను సాగర్ కాలనీకి వెళ్తాను. ఓకే పద. అరే బేటా అది పిల్ల కనబడటం లేదురా. ఇక్కడ లేదు బేటా, మొత్తం వెతికాను. అరే ఏంది అమ్మా, తోడా జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పినా కదా. మనము దానికి మంచి చేయాలని చూసినాము, దాని కిస్మత్ మంచిగా లేదు. నీది పని నువ్వు చూసుకో. అనుకున్నాను పెట్రోల్ అయిపోయిందా. లిఫ్ట్. ఓ సైకిలా. అనే 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 ఆపండి ఎక్కడైనా ఆటో దొరికే ప్లేస్ వరకు లిఫ్ట్ ఇవ్వండి. చాలా బయట బహుత్ శుక్రియా. పోనీ తొందరగా పోనివ్వండి. ఏంటి బాయ్, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? అదో పెద్ద టెన్షన్ లేండి. 2 రోజులుగా స్నానం చేయలేదు, బట్టలు మార్చలేదు. నువ్వు ఎక్కినప్పటి నుంచి ఏంటా బ్యాడ్ స్మెల్ అనుకుంటున్నావు? అదేనా? నేను అది మీ దగ్గర నుంచి వస్తుంది అనుకున్నా. సారీ. ఎలా నడుపుతున్నారు సార్? ఏసీ లేదు, ఏవి లేదు. వెరీ హాట్. చల్ బార్ చల్. పోనీ లేని బండి ఎక్కిస్తే ఎక్కినప్పటి నుంచి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. చల్. సలాం అలైకుం మాతా బాయ్. చాలు బాయ్ సాబ్, ఈ పక్కన ఆపేయండి. నేను ఇక్కడ నుంచి ఏదైనా ఆటో పట్టుకు వెళ్ళిపోతాను. మీకు థ్యాంక్స్. టీ తాగెళ్ళరా బాయ్. టీ తాగే మూడ్లో లేనండి. ఏంటి ఏదో వెతుకుతున్నట్టున్నారు? నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టినాను బాయ్? ఓ అంతేనా? నెంబర్ చెప్పండి. బాయ్ సాబ్ ఇక్కడ కాదు, అక్కడ. దొరికిందా? ఉంది బాయ్. సరే నేను బయలుదేరుతాను. బాయ్. ఓకే ఫిర్ మిలేంగే. అందులో ఇక్కడ పెట్టానా? ఆటో ఎవరు ఇక్కడ బండి పెట్టింది? బండి అనేది డబ్బులన్నీ సాగర్ కాలనీ వెళ్ళమ్మా, త్వరగా పోనీ. ఏమైందండి మీకు? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? సరే నువ్వు పోనీవయ్యా, ఏదో ప్రాబ్లం అనుకుంటా. హలో ఏంటి ఎస్ఐ వచ్చాడా? సరే నువ్వు నా నెంబర్ రాసుకొని అతనికి 9848045456. ఎవరు దిగదు, మనం దిగాల్సిందే. ఆటో మ్యాన్ ఇదిగో డబ్బులు. మేడం ఎక్కడ దిగాలో అక్కడ దించేయి. అన్నీ ఒకేలా ఉన్నాయా? సార్ ఇక్కడ ఇంటీరియర్ డెకరేటర్ సత్యమూర్తి, అతని వైఫ్ సత్యభామిల్లు ఆయిలే. వాళ్ళ ఫోటోలు దొరుకుతాయా? ఫోటో దేనికి? నేను ఒక అండర్ కవర్ పోలీస్ని. పోలీసా? ఉన్నా సార్, తెస్తాను. తీసుకురా. పెచ్చనాయాలు. నేను పోలీసుని చెప్పినా కూడా నమ్మేశాడు. దొరికింది సార్, తెచ్చాను సార్. ఇది మా ఆవిడ బర్త్డే ఫంక్షన్ లో తీసింది సార్. ఇది సత్యమూర్తి సార్. ఇదే సత్యభామ సార్. బాగా చూసి చెప్పు, సత్యభామేనా? నాకు తెలీదా సార్, తనే సత్యభామ. మా ఆవిడ సత్యమూర్తి ప్లీజ్ నాకు గంట టైం ఇవ్వు. నీకు ఆ కష్టం వద్దు సార్. అది కాదు, నా మాట విను. మీరేం చెప్పొద్దు, నేనేమి వినను. ప్లీజ్. మీకు మీ కూతురు కావాలా వద్దా? అవుట్ అవుట్. లిండా రా. ఏయ్ నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. తెలీదా? సెండ్ మీ ది అంబులెన్స్ ఇమిడియట్లీ. అంబులెన్స్ ఎవరి కోసం సార్? వాళ్ళ ఆవిడ కోసం. ఆవిడ దొరికిందా? యా. ఆహా, ఎప్పుడు సార్? వాళ్ళ ఆవిడ అంబులెన్స్ లో సీరియస్ గా ఉందని మనం వాడికి చెప్తాం. అది విని వాడు బయటకు వస్తాడు. సీరియస్ గా ఉన్న వాళ్ళ ఆవిడని చూడడానికి వాడు అంబులెన్స్ డోర్ తెరుస్తాడు కదా. అప్పుడు లోపల ఉన్నది ఎవరు? మన ఫోర్స్. వాళ్ళు అతన్ని. సార్ ఇది మరీ అన్యాయం సార్. అతను చాలా మంచోడు సార్. వాళ్ళ ఆవిడే కదా అడిగేది, అతను చెప్తారేంటి? అవును సార్, కానీ ఒక్క మంచివాడి కోసం మనం టోటల్ డిపార్ట్మెంట్ కోల్పోలేం. అందుకోసం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా సార్? చెప్పాను రా ముట్రా. కోరా పొట్టినాయాలా? ఫోటో హలో సార్, సాగర్ కాలనీ డ్రాప్ చేశానే, ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి సార్. ఎక్కడున్నావు? సార్ నమస్తే సార్. ఒక లూసు నా తలకంట కట్టారే సార్. అమ్మా దిగమ్మా. తనకెక్కడ దిగాలో తెలియక ఈ వైజాగ్ అంతా తిప్పింది సార్. ఉండమ్మా, సార్ వచ్చారు కదా. సార్ 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 ఒక్క నిమిషం, ఇదిగోండి మీ డబ్బులు, మీరు పెట్టుకోండి. అమ్మా తల్లి నీకు దండ. థ్యాంక్ యూ. విజయ్ దొరికిందిరా. నేను వెంటనే
సార్ కమిషనర్ సార్ ఎరా నువ్వే కదా ఆ రోజు నా మీద కూర్చుంది అవును సార్. కూర్చో కూర్చోరా నీ అబ్బా చెప్పు నా భార్య ఎక్కడ చెప్పరా చెప్పు చెప్పవా చెప్పరా చెప్పు నా భార్య లేచిపోయిందా నా భార్య లేచిపోయిందా చెప్పరా చెప్పు చెప్పేస్తాను సత్య షిట్ ఏంటి సార్ ఏమైంది సార్? వాడికి నిజం తెలిసిపోయింది. చంపేశారు చంపేశారు ఇంకా వాడెవరిని ప్రాణాలతో వదలటం. చంపేశారు చంపేశారు చంపేశారా సార్ చంపేశారు సార్ చంపేశావు కదే నీకేం చేసింది వీడు వీడు ఈ లంచా కొడుకే చంపేశావు కదే చంపేశావు పోలీసులకి ప్రాణం విలువ తెలీదా చెప్పు తెలీదా వీళ్ళందరూ కలిసి నా భార్యని చంపేశారే అది ప్రాణం కాదా అంటే నా కూతుర్ని కూడా. ఓ నీ కూతురు కూడా చంపుతారనుకున్నావా మీలాగా ప్రాణం విలువ తెలియని వాడిని కాను నేను ఉండి ఇక్కడే ఉండు రా ఇదిగో అమ్మా శిల్ప, ఇదిగో నీ కూతురు అమ్మా శిల్ప, మనిషి ప్రాణం విలువట్ట చూపిస్తా రా సత్య ఆగు కమిషనర్ కుదురుతో నాకేం పర్లేదు నువ్వు వాళ్ళని తీసుకెళ్ళచ్చు స్టాప్ ఒక్కడుగు ముందుకేసావో ఈ బటన్ నొక్కుతాను లోపల వాళ్ళు చేస్తారు పోలీస్ మీ మిత్రుడు అని బోర్డులో రాసుకుంటే సరిపోదు ఇక్కడ ఉండాలి కమాన్ మీడియా ముందుకు రండి కమాన్ కోరిన కోరికలు తీర్చకపోతే ఆ దేవుణ్ణి నమ్మరు ప్రజలు అటువంటిది 2 రూపాయలు ఇచ్చి కొనుక్కునే మీ న్యూస్ నమ్ముతున్నారు అటువంటి న్యూస్ లో అన్ని నిజాలే రాయాలన్న బాధ్యత మీకు లేదా జీవితాన్ని జీవితంగా చూడండి న్యూస్ గా కాదు నా భార్య ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాను కానీ ఆమె పరువుని కాపాడతాను నిజాలేమిటన్నది ఈ క్యాసెట్ లో ఉంది దాన్ని మీరు చూపించాలి ఆ జనం చూడాలి నా భార్య మీద పడ్డ మచ్చ తొలగిపోవాలి ఈ దేశంలో ఎంతో మంది అమాయకులు అధికార దుష్ప్రయోగానికి బలైపోతున్నారు అట్టి అధికారులందరికీ ఈ లోపలున్న వాళ్ళ చావు ఒక గుణపాఠం కావాలి ఆగమన్నా తొందరపడదు నా మాట విను. ఆగు Don't shoot. Stop that. Get up. Get up.
నన్ను వెళ్ళండి ఫైట్ ఆపాలి. తప్పుకోండి అన్నయ్య. రిమోట్ నొక్కొద్దు, వదిలికేం కాలేదు, గొడవద్దు. కృష్ణ నువ్వేంటి ఇక్కడ? ఎవరెలా కట్టేశారు? ఏంటమ్మా ఇది? ఏం జరిగింది? కట్లు పండి సార్, బాంబులున్నాయి. సోనా! ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకూడదని ప్రతి పోలీస్ స్టేషన్ లో వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టబోతున్నాం. అసలు సత్యమూర్తి గారు చేసింది చాలా కరెక్ట్ అండి. సత్యమూర్తి గారు చేసింది తప్పు కాదు. సత్యమూర్తినే జోకిచ్ కియా ఓ అచ్చా హీ కియా. నా ఓటు సత్యమూర్తికే. సత్యమూర్తి గారే అసలైన మగాడు. ఆ గొడవ గురించా? ఊరుకోండి సార్, నన్ను బొక్కలేస్తారు. సత్యమూర్తి గురించి అండి, అతను కడుపు మంట లాంటిది. ఇలాంటి పోలీసులు మారాలంటే సత్యమూర్తి లాంటి 1000 మంది పుట్టాలి. అయినా మారండి, కుక్కతో వంకర వంకరే. ఇప్పటికైనా బుద్ధి మారకపోతే మాలాంటి యూత్ తిరగబడతాం. జాగ్రత్త. మేమేం చెప్తాం సార్, ఎవరిది వాళ్ళకి కరెక్ట్. సార్, ఇతన్ని వదిలితే ప్రతి వాడు తప్పు చేయడం మొదలెడతాడు. ఇతన్ని అరెస్ట్ చేయాల్సిందే. సార్ నీ అబ్బా వాడి మాట వినకండి సార్. నా సపోర్ట్ సత్యమూర్తికి. జరిగిన దాంట్లో సత్యమూర్తి తప్పేమీ లేదు. అన్ని ఓకే గానీ అల్లుడు ఎవరో చెప్పలేదే. నన్ను కొంచెం అల్లుడా? కన్సిడర్ చేస్తే. దీన్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డావు కదా. అవును, చాలా కష్టపడ్డాను. సర్లే నువ్వే అల్లుడు. నేనే. ఏయ్, 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 ఇవన్నీ పెళ్లి తర్వాతే. నీ కడుపులో జూనియర్ భర్త ఉన్న విషయం తెలియదు కదా. ఆ స్పెషల్ ఆఫీసర్ కాల్ తొక్కటం వల్లే ఆ బాంబు పేలింది. చిన్ననాటి ఫ్రెండ్గా అడుగుతున్నాను రా, అతను వదిలే. నేను సీఎంతో మాట్లాడతాను. డాక్టర్ గారు ఏమన్నారు? ఈ పరిస్థితికి కారణమైన కాలమే ఈ గాయానికి మందన్నారు. మా డిపార్ట్మెంట్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అంత పెద్ద మాటలు ఎందుకు సార్? జరగాల్సింది జరిగిపోయింది. ఇక వీటన్నిటికీ దూరంగా కొంతకాలం వస్తాం సార్. రా. సత్య, మనం మొదటిసారి ఎక్కడ కలుసుకున్నాం? అక్కడ. సరే, నేనెవరో, నా పేరేంటో నీకు తెలుసా? ఏది చెప్పు చూద్దాం. నువ్వు. సరే సరే వదిలే, నేనే చెప్తాను, నువ్వు వింటావా? సత్యమూర్తికి భార్యగా, అతని బిడ్డకి తల్లిగా ఉంటుందనుకున్న సత్యభామ తనే అతనికి ఒక పసిబిడ్డగా మారిపోయింది. దేవుడు సృష్టించిన బొమ్మ మనిషి అయితే, మనిషి సృష్టించిన దేవుడే ప్రేమ. ప్రేమ పంచభూతాల్లాంటిది. ఆకాశమంత విశాలమైంది, నిప్పు లాంటి పవిత్రమైంది, నీళ్ళు లాంటి స్వచ్ఛమైంది, భూమి లాంటి సహనశీలి. మనిషి మనుగడికి ప్రాణవాయు లాంటి ఆ ప్రేమే ఆమెని తిరిగి మామూలు మనిషిని చేస్తుందని నమ్ముదాం.